నమస్తే, వెల్కమ్ టు ద లీడర్. నాయకులు పుడతారా, నాయకులుగా తయారవుతారా? పుట్టుకతోనే నాయకులు డిసైడ్ అవుతారని కొందరంటే, నాయకులుగా రూపుదిద్దుకుంటారు అని మరికొందరంటారు. ఇంకొందరేమో ఆ రెండూ కరెక్టే అనేవారు కూడా ఉన్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా పుట్టుకతో నాయకులు అవడం అనేది వంశపారపర్యంగా సంభవిస్తే, నాయకులుగా ఎదగడం అనేది స్కిల్ బేస్డ్ ట్రైనింగ్గా భావించవచ్చు. పూర్వీకుల్లో కొందరు నాయకులుగా చలామణి అయినంత మాత్రాన ఇప్పుడు కూడా వారి సంతతి వారు నాయకులుగా రాణిస్తారు అనడానికి ఆధారాలు ఏమీ లేవు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా నాయకుడయ్యారు? సీఎం కుర్చీ అనేది ఆయనకు వడ్డించిన విస్తరి అయిందా? కానే కాదు. ఎంతో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డిలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మామూలుగానే ఉన్నప్పటికీ, నెగిటివ్స్ను అధిగమించి పాజిటివ్స్గా మలుచుకోవడంలో ఎంత మేరకు సక్సెస్ అవుతున్నారు అనేది ప్రజాశ్రేణుల్లో ఆసక్తి రేపుతున్న అంశం. దీనిపై ఇవాల్టి ద లీడర్లో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో చాలా మంది నాయకులు తమకున్న కుటుంబ బ్యాక్గ్రౌండ్తోనే పైకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ప్రయాణం మాత్రం ఒక పంతం, ఒక పోరాటం, ఒక వివాదం. అలాగే నిర్వివాదంగా మారిన తిరుగులేని నాయకత్వంగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు జెడ్పీటీసీ నుంచి మొదలై ఎమ్మెల్యే అయి పరాజయాలు ఎదుర్కొని జైలు జీవితం చూసి సొంత పార్టీలో అసమ్మతులు ఎదుర్కొని ఇప్పుడు ముఖ్యమంత్రిగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సంచలనాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తి ఈ స్థాయిలో ఎదిగి నిలబడటం అనేది జరిగే పని కాదు. ఇలాంటి పరిస్థితులు అరుదైనవిగానే చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితిలో ఆయన చుట్టూ ఉన్న నాయకుల వ్యవహార శైలిని బట్టి చూస్తే వారిలో చాలా మంది ఆయన ఎదుగుదలని అడ్డుకునేందుకు సాయశక్తులా ప్రయత్నించారనే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఎవరి రాజకీయ జీవితానికైనా ఎండ్కార్డ్లాగే మారిపోతాయి. అయితే ఇక్కడే రేవంత్లోని నిజమైన లీడర్ తనదైన స్టైల్లో ఆపరేషన్ స్టార్ట్ చేశాడనే చెప్పాలి. తనకు ఎదురైన సవాళ్లనే చోదక శక్తిగా మార్చుకొని ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ప్రస్థానం ఒక రాజకీయ చదరంగం లాంటిది. ఈ చదరంగంలో తానే కింగ్ అని చెబుతూ ఉండడం రేవంత్లోని స్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి గుర్తు. అంటే ఈ మధ్యకాలంలో తనను ఢీకునే దమ్మున్నవాళ్లు తన పార్టీలో కానీ విపక్షాల్లో కానీ ఎవరూ లేరని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఇది నిజంగా సాహసమనే చెప్పాలి. అవతల ఏ స్థాయి నాయకుడున్నా కూడా తనను ఓవర్టేక్ చేసి పోలేడు అని చెప్పడమే కాదు, అలా ఓవర్టేక్ చేసి పోకుండా చూసుకునే యంత్రాంగాన్ని కూడా తాను ఏర్పాటు చేసుకున్నానని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు రేవంత్. దూకుడుగా ఉండే స్ట్రీట్ ఫైటర్ లెవెల్ నుంచి రాష్ట్ర భవిష్యత్తును లిఖించే స్టేట్స్మెన్ గా ఆయన ఎదిగిన క్రమంలో ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. తెలంగాణకు సంబంధించినంత వరకు నాయకులు ఉద్యమాల ద్వారా వచ్చారు, లేదా ఢిల్లీలో కూర్చుండే అధిష్టానం అప్పచెప్పిన అధికార పీఠం ద్వారా నాయకులుగా ఎదిగారు. కానీ రేవంత్ రెడ్డిని మూడో మోడల్గా పేర్కొనాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ వంటి బలమైన ప్రాంతీయ సెంటిమెంట్ పునాదుల్లోంచి నిర్మాణమైన అధికార పక్షంపై వ్యతిరేక రాజకీయాలతో ఎదిగొచ్చిన నాయకుడైన కేసీఆర్, బీఆర్ఎస్ లాంటి ప్రబలమైన శక్తుల్ని అత్యంత అలవోకగా ప్రశ్నించిన ధైర్యశాలి. ఆ ధైర్యమే ఆయన్ని సేఫ్ గేమ్ అనే కవచాన్ని వదులుకునేలా చేసింది. అందుకు విరుద్ధంగా రిస్క్ తీసుకోవడం ద్వారా ఆయన కోర్ స్ట్రెంగ్త్ ఎలాంటిదో ప్రపంచానికి చాటి చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చింది. అందుకే ఆయన పుట్టుకతో నాయకుడు కాకపోయినా ప్రయాణంలోని సవాళ్లు ఆయన్ని నాయకుడిగా తీర్చిదిద్దాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సింబాలిక్ డెసిషన్స్ ని ప్రజల్లోకి వదులుతున్నారు. గత ప్రభుత్వాలు డ్రగ్స్ విషయంలో హడావిడి చేసి తుస్సుమనిపిస్తే రేవంత్ సర్కార్ ఆ విషయంలోనూ కఠినంగానే వ్యవహరిస్తోందని చెప్పాలి. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు వాడకండి అని చెప్పి వదిలేయడం కాదు, ప్రజలకు ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నారు రేవంత్. యూత్ ఆలోచనను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ ఆండ్రెస్ మెస్సీతో ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ ఆడారు. తనలో ఉండే స్పోర్టివ్నెస్ ను ప్రజలకు నేరుగా తెలియజేస్తూ తనలాంటి స్పోర్టివ్ పర్సనాలిటీస్ కి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో చాలా వరకు సంచలనాత్మకమైనవి, అలాగే ఆసక్తి రేపేవే కావడం విశేషం. అందులో ఒకటే గోట్ ఇండియా టూర్ 2025. అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ ఆండ్రెస్ మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు రేవంత్. గత డిసెంబర్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్లో ఈ మ్యాచ్ జరిగింది. 7 ఆటగాళ్లతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ ఇది. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆటగాడు. మనవైపు టీంని రేవంత్ రెడ్డి లీడ్ చేశారు. మెస్సీ తన టీంకు కెప్టెన్గా ఉండి నడిపించారు. ఈ మ్యాచ్ ద్వారా హైదరాబాద్ని గ్లోబల్ స్పోర్ట్స్ డెస్టినేషన్గా ప్రమోట్ చేయడం రేవంత్లోని అసలైన ఉద్దేశం. యువతలో స్పోర్ట్స్ మీద ఆసక్తి పెంచడం, మెస్సీ లాంటి లెజెండ్తో ఫొటోస్, వీడియోస్ తీసుకునే అవకాశాల్ని యూత్కి కల్పించడం వంటివి ప్రధాన ఉద్దేశాలు. మ్యాచ్ తర్వాత మ్యూజికల్ సెలబ్రేషన్, కెరీర్ హైలైట్స్ కూడా నిర్వహించారు. అధికారిక పనులేవీ మిస్ అవ్వకుండానే రేవంత్ రెడ్డి ఈ మ్యాచ్లో పాల్గొనడం విశేషం. రేవంత్లోని అసలైన నాయకుడు కనిపించే సందర్భం మరొకటుంది. గత జనవరిలో ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకున్నారు. 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని నడిపిస్తున్న నాయకులు ఎదుర్కొంటున్న సవాళ్లేంటి, సవాళ్ల చుట్టూ ఉన్న వివాదాలేంటి, వాటిని అధిగమించడానికి ఎలాంటి మానసిక, బౌద్ధికమైన స్థైర్యం కావాలి, ఈ అంశం మీద రేవంత్ రెడ్డి ట్రైనింగ్ తీసుకున్నారు. ఇది ఒక వారం రోజుల ప్రోగ్రాం. వారం రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక స్టూడెంట్ లాగా క్లాసులకు అటెండ్ అవ్వడం, క్లాసుల్లోనే నేర్చుకున్న అంశాలను అసెస్ చేయడం, ఇన్నోవేటివ్గా ఆలోచించి సొల్యూషన్స్ కనుక్కోవడం, చిన్నపిల్లల్లాగే హోంవర్క్ చేయడం, ఇలా ఒక దీక్షాపరమైన కసరత్తు చేశారు రేవంత్. ఈ విషయాన్ని చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ ఈ ట్రైనింగ్ ద్వారా రేవంత్ రెడ్డి ఏం నేర్చుకున్నారు, ప్రభుత్వ నిర్ణయాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే అంశాలను నిశితంగా గమనిస్తే ఆయనలోని అసలైన లీడర్ ఎలాంటివాడో నిలువెత్తు నిసరూపంలాగా దర్శనమిస్తుందని చెప్పాలి. రేవంత్ రెడ్డి హార్వర్డ్ ట్రైనింగ్ అనేది ఒక రికార్డుగా పేర్కొనాలి. ఇది మన దేశ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఒక సిట్టింగ్ సీఎం ఇలాంటి లీడర్షిప్ ప్రోగ్రాంకు వెళ్లి సర్టిఫికెట్ తీసుకోవడం అనేది మొదటి సందర్భం. ఇంతకుముందు ఏ సీఎం కూడా ఇలా షార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ కోర్సులు తీసుకున్న సందర్భాలు లేవు. దేశంలో పాపులర్ సీఎంలు చాలా మందే ఉన్నారు. చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, కేసీఆర్, గతంలో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ, ఇలా చాలా మందే ఉన్నారు. కానీ ఎవ్వరూ రేవంత్ మాదిరిగా లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకోలేదు. కొందరు మంత్రుల బృందాలు విదేశీ టూర్లకు వెళ్లి అధ్యయనం చేసి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ సీఎం హోదాలో ఒక వారం రోజుల పాటు ట్రైనింగ్ చేసి ఒక విద్యార్థిలాగా సర్టిఫికెట్ అందుకొని రావడం, వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో తెలంగాణ సీఎంగా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది రేవంత్ మొదలుపెట్టిన ఒక సాంప్రదాయమనే భావించాలి. రేవంత్ లాగా భవిష్యత్తులో ఇంకెవరూ ఒక స్టూడెంట్లా బిహేవ్ చేస్తారో చూడాల్సిందే. ఇతర నాయకులకు సంబంధించినంత వరకు పూర్తిస్థాయి నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేదో తెలీదు. కానీ రేవంత్ మాత్రం నిత్య విద్యార్థిగా కనిపిస్తూ నేర్చుకోవడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఆ నేర్చుకున్నది ప్రజా జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పకనే చెబుతున్నారు. ఈ ట్రైనింగ్ని గ్లోబల్ ఎక్స్పోజర్, అలాగే ఆధునిక లీడర్షిప్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి రేవంత్ రెడ్డి చేపట్టారని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు, గ్రూప్ డిస్కషన్లతో కూడిన ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాల నుంచి 20కి పైగా దేశాల ఔత్సాహికులు, ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 62 మంది గ్లోబల్ లీడర్లతో కలిసి అనేక అమూల్యమైన అనుభవాలను షేర్ చేసుకున్నారు రేవంత్. అది కేవలం డిగ్రీ కాదు, లీడర్షిప్ను మరింత కరేజ్తో, స్కిల్తో మలుచుకునే ఒక అసాధారణమైన అనుభవమనే చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇది రేవంత్ పాలనలో కొత్త ఎత్తుగడగా కూడా మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి లోకల్ లీడర్ స్థాయి నుంచి గ్లోబల్ స్టూడెంట్గా మారి 21వ శతాబ్దంలో లీడర్స్ ఎదుర్కొంటున్న సమస్యలకు సొల్యూషన్స్ ఏంటనేది అన్వేషించే క్రమంలో రేవంత్ పాలన మరింత సాహసోపేతంగా ఉంటుంది అనుకోవచ్చా?
రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా ఉద్యమకారులు అన్న ట్యాగ్ లైన్ తగిలించుకున్న నాయకుల కంటే కూడా రెట్టించిన ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నారనే పేరు తెచ్చుకోవడం విశేషం. తెలంగాణ రాజకీయాల్లో కొందరికి తెలంగాణ అనే అంశాన్ని మించిన రాజకీయ అస్త్రం మరోటి లేదు. అయితే రేవంత్ పగ్గాలు చేపట్టే నాటికి తెలంగాణ అనేది ఒక ఫేడౌట్ అయిన సబ్జెక్టుగా మిగిలిందనే చెప్పాలి. అయినప్పటికీ కొందరు నేతల్లో ఇంకా అంశం మీద ఆశలు చావలేదు. ఓట్లు రాలాలంటే దానికి మించిన మంచి సబ్జెక్ట్ వారి ముందు లేదు. అయితే రేవంత్ తన పనితీరుతో తెలంగాణ సెంటిమెంట్ను కూడా బ్యాలెన్స్ చేస్తూ సామాన్య ప్రజానీకం ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్నారని చెప్పాలి. ఇందుకోసం ఆయనలోని టాప్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక నాయకుడు ప్రజాక్షేత్రంలో తనదైన ముద్ర వేయడానికి ఏళ్ల సమయం పడుతుంది. ఎంతో ఓపిగ్గా పనిచేసుకుంటూ వస్తే తప్ప ప్రజల్లో నమ్మకం పెరగదు. కానీ రేవంత్ రెడ్డి స్టైలే వేరు. ఆయనదంతా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇచ్చే వర్కింగ్ స్టైల్. అందుకే ఆయన కేవలం ఏడాదిలోనే లీడర్గా నిలదొక్కుకోగలిగారు. ఆయన లీడర్గా నిలబెట్టిన టాప్ 10 క్వాలిటీస్ గురించి చెప్పుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి తీసుకున్న మొదటి కీ డెసిషన్ ప్రగతి భవన్ టు ప్రజాభవన్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన అప్పటి వరకు ఉన్న ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చేశారు. టాప్ లెవెల్ లీడర్లకు, అనుమతి ఉన్న బ్యూరోక్రాట్లకు తప్ప ఎవరికీ ఎంట్రీ లేని ప్రగతి భవన్ బ్యారికేడ్లను బద్దలు కొట్టించారు రేవంత్. ఆ వెంటనే ప్రజలందరికీ ప్రవేశం కల్పిస్తూ దాన్ని ప్రజాభవన్గా మార్చేశారు. ఇక సీఎం తీసుకున్న రెండో సంచలనాత్మకమైన నిర్ణయం హైడ్రా. ఇది రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్. గతంలో జీహెచ్ఎంసీలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ని విస్తరించి దానికి రీనేమ్ చేసి హైడ్రాగా మార్చారు. చెరువులు, నాలాలు, జలాశయాలు, పబ్లిక్ ల్యాండ్లపై జరిగిన ఆక్రమణల్ని తొలగించడం దీని ప్రధాన లక్ష్యం. ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో ఉన్న అనధికారిక నిర్మాణాలు కూల్చివేయడం, వరదలు, నీటి కొరతను అరికట్టి హైదరాబాద్ను సిటీ ఆఫ్ లేక్స్గా పునరుజ్జీవింపజేయడం హైడ్రా ముఖ్య ఉద్దేశం. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ దాదాలు, సెలబ్రిటీలు, ఇండస్ట్రియలిస్టులు, ఫామ్ హౌస్ ఓనర్లు ఇలా వివిధ వర్గాల బడాబాబుల్లో వణుకు పుట్టించారు రేవంత్. ఎవరి వైపు నుంచి ఎలాంటి ప్రెషరున్నా హైడ్రాను ఆపేది లేదని క్లారిటీ ఇచ్చి ముందుకే వెళుతున్నారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు నగరంలో ఆక్రమణల్ని అలాగే వదిలేస్తే లక్ష్యాన్ని ఏనాటికి చేరుకోలేవనేది సీఎం ఉద్దేశం. ఈ క్రమంలో హైడ్రా ఇప్పటికీ దాదాపు 500 ఎకరాలకు పైగా భూముల్ని రికవర్ చేసింది. 600కు పైగా అనధికారిక నిర్మాణాలు కూల్చేశారు. ఆ భూముల విలువ దాదాపు 35,000 కోట్లుగా ఉంటుంది అంటున్నారు. ఈ మహాయజ్ఞంలో సీఎం మీద ప్రశంసలొచ్చినా అంతకన్నా ఎక్కువగా విమర్శలే వస్తున్నాయి. అయినప్పటికీ ముందుకే వెళుతున్నారు రేవంత్. అయితే అక్రమ నిర్మాణాల్లో ఎంఐఎం నేతల కట్టడాల్ని మాత్రం వదిలేశారన్న అపఖ్యాతిని తొలగించుకోకపోతే రేవంత్ రెడ్డి ఎప్పటికైనా ప్రజాకోర్టులో నిలబడాల్సి వస్తుందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. ఓవైసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజ్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని చాలా ఏళ్లుగా కళ్ల ముందే కనిపిస్తున్నా ఈ ఆక్రమణ అధికారులకు ఎందుకు కనిపించలేదని, ఫిర్యాదులొచ్చినా ఎందుకు కదలటం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఒక రకంగా చివాట్లు పెట్టింది. దీంతో రంగనాథ్ నెపాన్ని ఇతర ప్రభుత్వ విభాగాలపైకి నెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి అందరి దృష్టిని ఆకర్షించిన ఫాతిమా కాలేజ్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఎందుకు బద్నామవుతుందనేది $1 మిలియన్ ప్రశ్న. తన బ్రెయిన్ చైల్డ్ లాంటి హైడ్రా ప్రాజెక్ట్ని ఆపరేట్ చేస్తున్న ప్రభుత్వాధికారులు ఎందుకు టార్గెట్ అయ్యేలా సీఎం వ్యవహరిస్తున్నారు అనేది ప్రభుత్వాధికారుల్లోనూ ఎటూ పాలు పోలేని అంశం. దీనికి జవాబు చెప్పాల్సింది అక్షరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అతిశయోక్తి కాదు. సీఎం తీసుకున్న మూడో కీలకమైన డెసిషన్ మహాలక్ష్మి పథకం. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలు తర్వాత మహిళల బస్సు ప్రయాణం 40 నుంచి 67% పెరిగింది. ఇది మహిళల భద్రత, స్వాతంత్ర్యం, ఉద్యోగ విద్యా అవకాశాల్ని పెంచిన గేమ్ చేంజర్ నిర్ణయంగా మారింది. సామాజికవేత్తల నుంచి, మేధావుల నుంచి
విమర్శలు వ్యక్తమవుతున్నా ఈ పథకం అడుగుజాడల్లోనే అన్ని పార్టీలు ముందుకు సాగిపోతున్నాయి. ఇక 4వ నిర్ణయం రైతు రుణమాఫీ. తీవ్ర ఆర్థిక లోటు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీని దఫదఫాలుగా అమలు చేసింది. 2024లో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. 3వ దశతో కలిపి మొత్తం 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లు మాఫీ చేసి చరిత్ర సృష్టించారు. ఇది రైతుల ఆత్మగౌరవం, వ్యవసాయ రంగం బలోపేతం కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన తెలంగాణలో రైతులకు మేలు చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు యత్నించారు. సీఎం తీసుకున్న 5వ నిర్ణయం మెగా డిఎస్సీ. నిరుద్యోగుల ఆక్రోశాన్ని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయగలిగింది. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియను త్వరగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటికే 61,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు కొత్త ఆశలు కలిగించారు. డిఎస్సీ నోటిఫికేషన్లు, గ్రూప్ పోస్టుల రిక్రూట్మెంట్లు వేగంగా నిర్వహించి నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రయత్నం చేశారు రేవంత్. తెలంగాణ ఉద్యమ నేతలు సైతం ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టడానికి ధైర్యం చేయని పరిస్థితులు నెలకొన్న సందర్భంలో రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడం సంచలనం రేపింది. విద్యార్థుల్ని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం తనలోని లీడర్షిప్ క్వాలిటీస్కి మచ్చుతునకగా చెప్పుకోవాలి. సీఎం తీసుకున్న 6వ సాహసోపేతమైన నిర్ణయం మూసీ పునరుజ్జీవనం. నగర భవిష్యత్తును మార్చే సాహసోపేతమైన మెగా ప్రాజెక్టుగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ కారిడార్ని శుభ్రం చేయడం, కరకట్టలు పటిష్టంగా పునర్నిర్మించడం, పార్కులు టూరిజం హబ్గా మార్చే ప్రణాళిక ఇందులో ఉన్నాయి. ఇటీవలే ఓంకారేశ్వర ఆలయ ఫౌండేషన్తో కలిసి మూసీ రిజువనేషన్ పనులు ప్రారంభించారు. ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 4,000 కోట్ల భారీ ఫండింగ్తో ఫ్లడ్ కంట్రోల్, పర్యావరణ సంరక్షణ, ఎకనామిక్ జోన్ల ఏర్పాటుకు సంకల్పించారు. ఇది హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చే దీర్ఘకాలిక విజన్గా చెప్పుకోవాలి. ఇక 7వ గొప్ప నిర్ణయంగా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపే నిర్ణయాన్ని తీసుకున్నారు రేవంత్. తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ని రూపుమాపడానికి టీజీ న్యాబ్ను ఈగిల్గా మారుస్తూ ఆ శాఖకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 7 రీజనల్ నార్కోటిక్స్ సెల్స్, 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి వాటిని డీసెంట్రలైజ్ చేశారు. గంజాయి సాగు, సరిహద్దు స్మగ్లింగ్పై కఠిన చర్యలు తీసుకుని సరిహద్దుల్లో విజిలెన్స్ పెంచారు. సైబర్ క్రైమ్తో పాటు డ్రగ్స్పై పోలీస్ డిపార్ట్మెంట్ని అప్గ్రేడ్ చేసి నిర్ణయం తీసుకున్నారు. ఇది తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చే కఠినమైన నిర్ణయంగా నిపుణులు అభివర్ణిస్తారు. రేవంత్ రెడ్డి తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు కూడా తెలంగాణ తలరాతను ప్రభావితం చేస్తాయని చెప్పాలి. విమర్శలకు వెరవకుండా కుల గణన చేపట్టడం, విజన్ 2047 పేరుతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా తెలంగాణను మార్చడం, ప్రభుత్వ అధికారుల్లో సమర్థులను గుర్తించి వారికి ప్రాధాన్యత పెంచడం ద్వారా పరిపాలనను మరింత మెరుగుపరచడం రేవంత్లోని కఠినమైన నిర్ణయాలు తీసుకునే లక్షణాన్ని హైలైట్ చేస్తున్నాయి. విమర్శలకు వెనుదీయకుండా ముందుకెళ్లడం రేవంత్ రెడ్డి స్టైల్. ఈ క్రమంలో ముఖ్యమంత్రి తీసుకున్న 8వ నిర్ణయం బీసీల కులగణను టేకప్ చేయడం. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలో కులగణన చేపట్టడంలోని చిత్తశుద్ధిని ప్రశ్నించగా రేవంత్ రెడ్డి మాత్రం తమ ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీ నెరవేర్చడానికే ప్రియారిటీ ఇచ్చారు. మరోవైపు బీసీ సంఘాల నుంచి సానుకూలత వ్యక్తమైంది. అటు బీఆర్ఎస్ హయాంలో సకల జనుల సర్వే నిర్వహించినా ఆ రిపోర్టులు ఎక్కడా బయటపెట్టలేదు. అందుకు విరుద్ధంగా రేవంత్ సర్కారు కులగణన చేపట్టి ఆ వివరాల్ని కూడా వెల్లడించడం విశేషం. మొత్తం 3,54,00,000 మంది డేటాతో 88 కోట్ల పేజీల సమాచారాన్ని సేకరించారు. ముస్లింలతో కలిసి బీసీలో 56.33%, ఎస్సీలో 17.43%, ఎస్టీలో 10.45%గా ఉన్నారని ఫలితాలు వెల్లడించారు. ఈ సర్వే ఆధారంగా బీసీ కోటా 42%కి పెంచే బిల్లుల్ని కూడా ఆమోదించారు. అయితే బీసీలో 52% ఉండగా ముస్లింలను కూడా కలిపి 42% ఎలా ఇస్తారని కొన్ని బీసీ సంఘాలు, అటు బీజేపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దల వద్ద జవాబులు లేకపోవడం గమనించాలి.
రేవంత్ రెడ్డి తీసుకున్న 9వ కీలక నిర్ణయం విజన్ 2047. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పిచ్లతో తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా బ్రాండింగ్ చేసి తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీని సృష్టించడంతో పాటు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. భారత్ జీడీపీలో తెలంగాణ వాటా 5% నుంచి 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దావోస్ గ్లోబల్ సమ్మిట్లలో ఇన్వెస్టర్లను ఆకర్షించి ఇన్ఫ్రా, ఇన్నోవేషన్, సస్టైనబుల్ గ్రోత్ పై ఫోకస్ చేశారు. దీన్ని తెలంగాణను ప్రపంచ స్థాయి ఎకనామిక్ హబ్ గా మార్చి దీర్ఘకాలిక విజన్ గా చెప్పుకోవాలి. సీఎం తీసుకున్న 10 ముఖ్యమైన నిర్ణయాల్లో చివరిదిగా సమర్థులైన అధికారులకు పగ్గాలు అప్పజెప్పే ప్రక్రియ గురించి చెప్పుకోవాలి. కులం, మతం, రాజకీయ సమీకరణాలు చూడకుండా స్ట్రిక్ట్, సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంతో రేవంత్ రెడ్డి దూకుడు నిర్ణయాలు పక్కాగా అమలవుతున్నాయని చెప్పుకోవాలి. కొన్ని లోటుపాట్లున్నప్పటికీ హైడ్రా అమలు తీరే అందుకు నిదర్శనంగా పేర్కొనాల్సి ఉంటుంది. తన ప్రభుత్వంలో అధికారుల పదోన్నతులకు, బాధ్యతల అప్పగింతలకు మెరిట్ మాత్రమే ప్రాతిపదిక అని సీఎం తన ఆదేశాల ద్వారా నిరూపిస్తున్నారు. అందులో భాగంగానే రిటైర్డ్ అధికారుల ఎక్స్టెన్షన్లో ఓఎస్టీ పోస్టులు సమీక్షించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేయడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. పబ్లిక్ సర్వెంట్స్ తెలంగాణ ఉద్యమ ఆత్మగౌరవానికి తగినట్లుగా పనిచేయాలని రేవంత్ సూచనలివ్వడం గమనించాలి. ఇది పాలనలో ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ ను ప్రోత్సహించే సంస్కరణగా చెబుతారు. ఇలా అత్యంత కీలకమైన 10 నిర్ణయాలను పక్కాగా అమలు చేస్తున్నారన్న క్రెడిట్ కొట్టేశారు రేవంత్. రేవంత్ రెడ్డిలోని లీడర్షిప్ క్వాలిటీస్ ని మరింత ఎక్స్క్లూజివ్ గా విశ్లేషించుకుంటే మరిన్ని కోణాలు బయటకొస్తాయి. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మోడల్ని పరిచయం చేస్తున్నారని చెప్పాలి. అదే అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. పట్టణాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటే అభివృద్ధి స్థిరమైన వేగంతో పురోగమిస్తుందని రేవంత్ భావిస్తున్నారు. ఈ కోణంలో తీసుకున్నవే మూసీ, హైడ్రా నిర్ణయాలు. హైడ్రా అనేది కత్తిమీద సాములాంటిదే అయినా విమర్శలకు చెడవకుండా ముందుకెళ్లడం అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో పాజిటివ్ ఫలితాలే ఇస్తుందని చెప్పాలి. ఈ విషయంలో తాను విమర్శల పాలైనా కూడా ప్రజలందరి బాగోగుల కోసమే ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పడం రేవంత్లోని సాహసంగా పేర్కొనాలి. ఆ కోవలోదే మూసీ ప్రాజెక్ట్. ఇది కేవలం నది క్లీనింగ్ కాదు, వరద నియంత్రణ, పర్యావరణ సంరక్షణ, నగర పునర్నిర్మాణం. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే సైబరాబాదును నిర్మించిన లీడర్గా చంద్రబాబు ఎలా నిలిచిపోయారో, హైదరాబాదును ప్రక్షాళన చేసిన నాయకుడిగా రేవంత్ చరిత్రలో మిగిలిపోతారని ఘంటాపథంగా చెప్పవచ్చు. నాయకుడిగా ఆయన పరిణితిని చూపించే టాప్ 5 సందర్భాల గురించి కూడా చెప్పుకోవాలి. దశాబ్ద కాలంగా తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు సీఎం హోదాలో వెళ్లి పరామర్శించడం రేవంత్లోని పరిణితిని చూపిస్తుంది. ప్రధాని మోదీని పెద్దన్న అని సంబోధించి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలు నెరపడం అనేది ఆయన రాజీలేనితనానికి నిదర్శనం. పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్లతో ఎలాంటి ఈగోలకు పోకుండా క్యాబినెట్ను నడపడం ఆయనలోని విశాలతను, ఉదారతను పట్టి చూపుతున్నాయి. అదానీ, అంబానీ వంటి పారిశ్రామికవేత్తలతో భేటీలై ఆ ప్రభుత్వంతో వారికున్న సాన్నిహిత్యాన్ని పక్కనబెట్టి పెట్టుబడులు ఆకర్షించడం మరో హైలైటింగ్ పాయింట్. విపక్ష నాయకుల అరెస్టుల విషయంలో తీవ్ర విమర్శలు ఎదురైనా పెద్ద ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లడం టాప్ లెవెల్ అంశం. ఇక నెగటివ్ సైడ్ కూడా మాట్లాడుకోవాలి. ఒక నాయకుడి హోదాలో చేయకూడని వ్యాఖ్యలు కూడా రేవంత్ నోటి వెంట వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి భాషనే ముఖ్యమంత్రి అయ్యాక వాడకూడదని రేవంత్ కాస్త ఆలస్యంగానే గుర్తించారని చెప్పాలి. వాళ్ల బట్టలోడదీసి కొడతా, తొక్కి పడేస్తా లాంటి వీధి పోరాటాల భాషను వాడి విమర్శల పాలయ్యారు. ఇది ఇక విధానపరమైన నిర్ణయాలను అధికారులతో చర్చించకముందే సభల్లో ఆవేశంగా ప్రకటించడం రేవంత్లోని దూకుడుకు మరో ఉదాహరణ. అయితే రాన్రాను తగ్గించుకున్నారని, అందుకే పాలన మరింత గాడిలో పడిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే మీడియా లేదా వ్యవస్థలపై బహిరంగంగా అసహనం ప్రదర్శించడం కూడా సీఎంలోని దూకుడు స్వభావానికి ప్రతీకగా నిలిచింది. మీడియాను ఒక ప్రైవేటు వ్యవస్థగా కాకుండా అది ప్రజా మాధ్యమంగా అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు తప్పుతాయంటారు విశ్లేషకులు. ఇక అత్యంత కీలకమైన మరో అంశం ఏంటంటే గత ప్రభుత్వంపై అతిగా ఫోకస్ పెట్టి తన పాజిటివ్ పాలన మీద నుంచి ప్రజల దృష్టి పక్కకు మళ్లేలా చేజేతులా చేసుకోవడం రేవంత్లోని మరో నెగటివ్ పాయింట్ అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రజలకు కావాల్సింది ప్రగతి, సంక్షేమ పథకాల అమలు మాత్రమే. విపక్షాలను ఏ స్థాయిలో విమర్శిస్తున్నారు అనేది ప్రజలకు పట్టింపు లేని అంశం. అలాంటి వాటి మీద ఫోకస్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని రాజకీయ నిపుణులు చెబుతారు.
క్రమంలో రేవంత్ రెడ్డి ముందు అతిపెద్ద సవాళ్లే ఉన్నాయి. ఆయన రాజకీయ కెరీర్లోనే ఇప్పుడు అత్యంత కీలకమైన దశ నడుస్తోందని చెప్పాలి. మూసీ ప్రాజెక్ట్ అమలు, హైడ్రాపై కొన్ని వర్గాల్లో ఉన్న భయాలు, లక్షల కోట్ల నిధులు అవసరమయ్యే 6 గ్యారంటీల ఆర్థిక నిర్వహణ, నిరుద్యోగుల ఆశలు తీర్చడం ఇవన్నీ ఆయన ముందున్న ప్రధానమైన సవాళ్లు. ఇప్పటికీ దాదాపు సగం పాలనా కాలం ముగిసిపోయింది. ఇక మిగిలిన గడువు మరో సగం మాత్రమే. ఈ సగంలోనే ఆయన తన రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. అలాగే తనతో పాటు తన అనుచరగణాన్ని కూడా ప్రజాక్షేత్రంలో బాగా ఫోకస్ చేసుకోగలగాలి. హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్గా పాఠాలు నేర్చుకున్న, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల రూపంలో ఆ పాఠాలను అమలు చేసిన, ఫైనల్గా తనను తాను సక్సెస్ఫుల్ లీడర్గా ప్రజలకు చాటుకోవడంలో సక్సెస్ కావడానికే. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కథ ఇప్పుడే మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక నాయకుడిని చరిత్ర గుర్తించుకునేది ఎన్నికల కోసం కాదు, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, ఆ నిర్ణయాల ద్వారా సంభవించిన అభివృద్ధి ఫలాలు మాత్రమే నాయకుడిలోని నాయకత్వ లక్షణాలకు అసలైన కొలమానాలు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రేపటి తరానికి మేలు చేసేవి కావచ్చు. అదే సమయంలో నేటి తరం ఉనికికి ప్రమాదకరంగా మారకూడదని గమనించాలి. ఆయన అడ్మినిస్ట్రేటర్గా సక్సెస్ అవుతారా, లేక ఆయన దూకుడు వల్ల ఇబ్బందులు పడతారా అనేది ఇప్పుడే అసెస్ చేయలేం. ఇందుకోసం మరికొంతకాలం వేచి చూడక తప్పదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో కానీ తెలంగాణలో కానీ ఎంత బలమైన నాయకుడిగా ఎదిగినా కాలం అందరికంటే బలమైందని గ్రహించాలి. కాలానికి అనుగుణంగా ప్రయాణించేవాడే కాలాన్ని మెప్పించి కలకాలం ప్రజల్లో ఉండగలడని నిపుణులు చెబుతారు. మరి రేవంత్ రెడ్డిలో ఆ చాణక్యుడు ఉన్నాడా? వేచి చూద్దాం. ఇది ఇవాల్టి ద లీడర్. వచ్చే వారం మరో లీడర్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. నమస్తే.